ఎప్పుడైనా మీరు పక్కన లేనప్పుడు కుడి పక్క మీకు వదిలేసి ఎడం పక్క నేను పడుకోవచ్చు. నేను లేనప్పుడు మీరు ఎడం పక్క నేను ఉన్నట్టు అనుకొని కుడి పక్కన పడుకోవాలి. సరేనా? వదినా, వదినా. ఏమిటి శ్రీకాంత్? నన్ను అడగకుండా నా వస్తువులు ఎవరన్నా తాకితే నాకు అసహ్యం. ఆ మనిషితో చెప్పండి. మాసిపోయిన బోట్లకి పాలిష్ వేస్తోంది, అది తప్ప? దానికి రోడ్డు మీద చాలా మంది జనం ఉన్నారు. మాసిపోయిన మనసుకి కొత్త రంగులు పూసుకునే మాయ మనుషులు నాకు సేవలు చేయనక్కర్లేదు. నీకెందుకమ్మా ఈ కర్మ? మెడలో వాడు కట్టిన తాళికే విలువలేదు. వాడు వేసుకున్న బూట్ ఎలా పోతే నీకెందుకమ్మా? ఓహో, అంతా ఒకటైపోయారనమాట. ఈ ఇంట్లోనే ఉండడమే తప్పు. బావగారు, ఎక్కడికి రా చిన్న కుమార? ఇక్కడ బోర్డింగ్ లేదా? లాడ్జింగ్ మాత్రమేనా అని అడిగారు కదా సత్రం యజమాని గారు. ఇప్పుడు ఆ లాడ్జింగ్ కూడా వేరే చోటికి మార్చుకుంటున్నాను. బలరాం, అదిరా వరస. ఏం పర్వాలేదు నాన్న, వెళ్ళనివ్వండి. ఇది స్వతంత్ర భారతదేశం, ఎవ్వరూ ఎవ్వరిని ఆపలేరు. కానీ వెళ్లే ముందు ఈ వీలునామా చదువుకుని మరీ వెళ్ళమనండి. ఏమిటా వీలునామా? ఇది తాతల నాటి ఆస్తి. పిల్లలందరికీ ఇంటి మీద సమాన హక్కులున్న ఆస్తి. కానీ ఏ కారణం చేతైనా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఇందులో వాటా దక్కదని స్పష్టంగా రాశారు. ఇటువంటి వీలునామా ఒకటి ఉందని నాకు తెలియదే. నీకు తెలీదు, కానీ నీలాంటి మనవడు ఒకడు ఉంటాడని మాత్రం మన తాతయ్యకి ఆనాడే బాగా తెలిసింది. ఏ ఇంటి నుంచో నా ఇంటికి వచ్చిన దానికోసం నా ఇల్లు నేను ఎందుకు వదులుకొని పోవాలి? నేను ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్స్. ఎక్కడ ఇల్లు వదిలిపోతాడో అని భయపడ్డాను రా. కానీ నేను భయపడలేదు. అన్న ప్రాపర్ టైని వదులుకుంటాడేమో కానీ ప్రాపర్టీని వదులుకుంటాడా ఈనాటి సగటు మనిషి? అనుబంధాలను చూసి ఆగనేవాడు ఆస్తిని చూడగానే టక్కున ఆగిపోతాడు. ఇది తెలిసే వీళ్ళమని ఫిరాయించాను. శభాష్, నువ్వు బలరాం కాదు, భలే రాముడివి. మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు బావగారు. శ్రమ? నా తమ్ముడు సుఖాన్ని కోరుకోవడంలో నాకు శ్రమే ఉందమ్మా. అయినా నీకు నేనేం చేయటం లేదమ్మా. నీలాంటి బంగారాన్ని నా తమ్ముడు నష్టపోకూడదన్నదే నా తాపత్రయం. ఏమండి, ఇద్దరు కలుస్తారంటారా? కళ్యాణి, బండరాయిని పగలగొట్టడానికి ఓ 10 దెబ్బలు కొడతాం, ఆఖరి దెబ్బకి పగులుతుంది. అంత మాత్రాన ఈ 9 దెబ్బలు వృధాయే అనుకుంటామా? ఆఖరి దెబ్బకి ఇవన్నీ బలం అన్నమాట. శ్రీకాంత్ లో ఉన్న సంశయాన్ని పగలగొట్టడానికి ఇంకా చాలా దెబ్బలు కొట్టాలి. ఇవాళ కొట్టింది మొదటి దెబ్బ. ఏమ్మా, ఈ మధ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా సహస్రామార్చన చేయిస్తున్నారు, ఏదైనా విశేషమా? అవును పూజారి గారు, ఇద్దరు ఒకటైతే విశేషం, ఇద్దరు ముగ్గురు అవడం విశేషం. ఇద్దరు ఇద్దరుగా విడిపోతే అది విశేషం కాదు, నిశేషం. అలా కాకూడదని ఈ విశేషమైన పూజ. వస్తానండి. మీ పేరు మీద అర్చన చేయించానండి, ప్రసాదం. కళ్యాణి, నువ్వు వెళ్ళి రూపా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయి. ఎందుకు? రూపకి అమెరికా అబ్బాయితో పెళ్లి ఖాయమైంది. అమెరికా అబ్బాయా? అవునన్న, పేరు చంద్రశేఖర్. అదేదో క్రికెట్ ప్లేయర్ పేరులా ఉంది. అవునన్న, శ్రీకాంత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఆ చంద్రశేఖర్ 1 డౌన్. అతన్ని నువ్వెలా కలిసావు? పెళ్లి కూతురు కావాలి పేపర్లో ప్రకటన వేశాడు, కలిశాను. ఎంతకాలం నాన్న బ్రతుకు పిచ్చం పెట్టమని ఒక అమాయకురాలు ప్రాధేయపడుతుంది. నేను పరిష్కారం చూపించాలనుకున్నాను, కలిశాను. అతనికి ఈ విషయం అంతా చెప్పాను. ఏమన్నాడు అతను? నవ్వాడు నాన్న. ఈ పెళ్ళాన్ని సందేహిస్తున్నాడు ఆ భర్త గారు అని అసహ్యంగా తిట్టాడు. ఇదే కనుక అమెరికాలో అయితే తన బతుకుని నిలబెట్టుకోవడానికి ఆ అమ్మాయి కోర్టుకు వెళ్తుంది, కానీ కోవిలికి వెళ్ళి పూజా పురస్కారాలు చేయదని కోప్పడ్డాడు. సెలవులు పూర్తయ్యే లోపల
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో అమెరికా ఎగరేసుకుపోతా అన్నాడు. ఒకసారి పెళ్ళైన ఆడదానికి మళ్ళీ పెళ్లి చేయడం మన సంప్రదాయం కాదు. ఆ ఒకసారి పెళ్ళైన ఆడదాన్ని వదిలేసి తిరగడం సంస్కారం అనిపించుకుంటుందా? నేను అడగలేదు నాన్న. కథంతా విని హూ ఇస్ దట్ అన్ఫార్చునేట్ ఫూల్ అని ఎగిరిపడ్డాడు. మిస్టర్ బలరాం, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏం సార్ ఫూల్ అంటే? అదేదో తమ పేరులాగా ఉలిక్కి పడతారేం సార్? అర్ధాయుష్గా పోయిన ఆ ప్రకాష్ ఉద్దేశించి ఎవడా దురదృష్టవంతుని తిట్టాడు సార్. బ్రూట్ అని తిట్టుంటే తమరే కనుక కోపం రావచ్చు సార్. కానీ ఫూలా? మిమ్మల్ని ఎవరంటారు సార్? మిస్టర్ ప్రకాష్ ఇస్ ది అన్ఫార్చునేట్ ఫూల్. బ్రీఫ్ కేసు కూడా మర్చిపోయి పరుగుచ్చుకున్నాడు కుర్రసన్నాసి. ఉన్ననాళ్ళు విలువ తెలీదు, మరెవరికో దక్కుతుందని తెలిసిన తర్వాత అప్పుడు మరింత పెరిగిపోతుంది విలువ. ఈ నిజం వాడికి తెలియజెప్పడానికే ఈ అమెరికా కథ లేను, మీరేం కంగారు పడకండి. అయితే ఇదంతా కథ. ఒట్టి కథ కాదు నాన్న, మన బండరాతి మీద ఇది రెండో దెబ్బ. రూప మంచిదా చెడ్డదా? అప్పారావు నన్ను కలవడం, ఫోటో చూపించడం జరగకపోతే ఆమె రికార్డ్ పర్ఫెక్ట్. జరగలేదనుకుంటే తెగిపోయిన అంతకు ముందు క్షణంతో ఈ క్షణాన్ని ముడివేస్తే బ్రతుకంతా ప్రశాంతంగా బతుకుతానేమో. కళ్ళు మనసుకు ప్రతిరూపాలు అంటారు రూప. నీ కళ్ళలో స్వచ్ఛమైన అమాయకత్వే నాకు కనిపిస్తోంది. ఎస్, కమ్ ఇన్. యు ఆర్ మిస్టర్ శ్రీకాంత్. ఎస్, ప్లీజ్ సిట్ డౌన్. మీకు పెళ్ళయిందా? అయింది. ఎప్పుడు? ఈ మధ్యనే, నాకు కరెక్ట్ డేట్ కావాలి. ఆగస్ట్ 7th. ఐసి. అయితే మీ నేర రుజువైనట్టే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, పదండి. వై? వాట్ ఇస్ ద మ్యాటర్? డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. 4 నెలల క్రితం పెళ్లి చేసుకుని పెళ్లికి పిలవకపోగా కనీసం నీ భార్యను పరిచయం చేయకపోవటం ప్రాణ స్నేహితుడికి నువ్వు చేసిన పరమ కిరాతకమైన ద్రోహం. నేను రా శేఖర్ని వెతుకొచ్చానా? అరే నువ్వా? రాస్కెల్, యూనిఫామ్ వేసుకోగానే గాడిద గుర్రమైనంత తేడా వచ్చిందిరా నీలో. ఎలా ఉన్నావురా? ఏడ్చేవలే గాని నీ పెళ్లికి నువ్వు పార్టీ ఇవ్వకపోయినా నేను ఇస్తాను, పద.